మీ టిఆర్ఎస్ భవన్ ఉంది కదా, దాని పేరు మార్చి జ్యోతిరావు పూలే పేరు పెట్టు. అమ్మని సామి రంగా బాంబు చిన్నసన కోరేలేదు అంతేనా? అంతేగా. మేము చేసిన ప్రతి మాట చేసుకుంటూ, చెప్పిన మాట అన్ని చేసుకుంటూ వస్తున్నాం. మేము ఖాళీ ప్రజల గురించి పోరాడిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇలా ప్రజల దృష్టిలో మేము దాన్ని చేసి చూపెడుతున్నాం. ఇవాళ మీరు బీసీల గురించి మీరు దళం ఎత్తుతున్నారు కదా, చేయరి పండగ చేయరి. బీసీ భవన్ మొత్తం టీఆర్ఎస్ భవన్ పేరు మార్చేసి జ్యోతిరావు పూలే పెద్ద విగ్రహం పెట్టురి, 100 అడుగుల విగ్రహం ఆడ పెట్టి దాని పేరు మార్చి ఆడ సంబరాలు చేయరి. ఎవరొద్దు అంటున్నారు? మీకు అంతనే ప్రేమ ఉంటే తరిమే ఉరుము ఎదురుగా వచ్చి మాకు ఆరతిచ్చింది, కదిలే మేఘము మా వైపు వచ్చి మాకు నీడనిచ్చింది. పంచభూతాల ఆత్మసాక్షిగా పొడిచేటి తొలి పొద్దు సాక్షిగా జగత్తులో నా ఉషస్సు నింపిన మాధవుడు మా యాదవుడేగా. యాదవులా చరిత చెబితే ఈ జగము శిగము గదా, యాదవులా పేరు వింటే గగనం గంతయ్యదా. యాదవుడి పాద స్పర్శతో పరవశించెను నేల తల్లిరా, ఆది దేవుడే ఆ శ్రీకృష్ణుడు యాదవ కులములో అవతరించెరా అని గింత రావసక్కదనంగా మొయ్యన మోత మోగుతుంది యాదవుల చరిత్ర, యాదవుల గొప్పతనం. మరి కాంగ్రెస్ సర్కారు యాదవులను చిన్న చూపు చూస్తుంది, ఓర చూపు చూస్తుందని గోషులు బిర్రగా ఎగజెక్కే కాడికి వచ్చింది కథ. మరి ఏదో పదవులు పెద్ద పెద్ద పదవులు రాలేదాట, మరి పెద్ద పెద్ద పదవులు ఇస్తలేదాట కాంగ్రెస్ సర్కారు. ఎందుకని ఇలా అన్ని జాతుల వాళ్లకు, అన్ని సంఘాలకు, అన్ని కులాలకు ఇచ్చి యాదవులని ఓర చూపు ఎందుకు చూస్తుంది కాంగ్రెస్ సర్కారు అనేది అక్కడక్కడ 3 బతాల కాడ ముచ్చట్లు మాత్రం బయటకు వస్తున్నాయి. ఏం చెప్తావు మరి దీన్ని? చాలా విషయాలు కూడా పార్టీ దృష్టికి వెళ్ళినాయి. యాదవ్ల గురించి మాట్లాడితే ఇప్పుడు నేను ఒక రాజ్యసభ సభ్యుడిని, ఇంత చిన్న వయసులో ఒక యాదవ్ బిడ్డకు అంత పెద్ద సభకు పంపించారంటే అది యాదవ్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలాంటి సంఘటన మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇంకా చాలామందికి అవకాశాలు రావాల్సి ఉంది. పార్టీలో ఆల్రెడీ చర్చ జరుగుతున్నది. సమయం సందర్భం బట్టి అందరూ కూడా డిసిజన్ తీసుకొని ఎవరెవరైతే పార్టీకి పనిచేసారో అందరికీ అవకాశాలు ఇచ్చడానికి పార్టీ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఎక్సర్సైజ్ నడుస్తున్నది, అందరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కొంచెం అందరు కూడా ఏంటంటే ఇమ్మీడియట్లీ కనిపిస్తలేదు, కానీ టైం వచ్చినప్పుడు యాదవ్లకు 100% అన్ని విధాలుగా పార్టీ కానీ ప్రభుత్వం తరఫున కూడా అందరు కూడా నిలబడతారు. వాళ్ళకు రావాల్సిన అవకాశాలు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా యాదవులకు మాత్రము ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఇచ్చిరు కూడా. ఈసారి ఎందుకని దాచిపెడుతుర్రు, ఓర చూపు చూస్తుర్రు, యాదవ బిడ్డలా గొల్ల కుర్మ బిడ్డలా అనేది జర్ర గుసగుస నడుస్తుంది. కాబట్టి మరి ఒక యాదవ బిడ్డగా మరి నీ రక్తం కూడా లోపల మరుగుతున్నట్టే కొడుతుంది నాకైతే. కానీ లోపలికైతే బయటకైతే వస్తలేదని అనిపిస్తుంది నాకు. మళ్ళీ చెప్తున్నా, అమ్మో, విషయాలన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి, విషయాలన్నీ కూడా ముఖ్య నాయకుల దృష్టిలో ఉన్నాయి. యాదవ్లు ఎప్పుడు కూడా సమయం వచ్చినప్పుడు అన్ని విధాలుగా ఏడ చెప్పాలని చెప్తారు. చెప్పినాము, పెద్దల నాయకత్వంలో ఏదైతే డిసిజన్ తీసుకుంటారో యాదవ్లు డిసిప్లిన్డ్ సోల్జర్స్, యాదవ్లు వారియర్స్. యాదవ్లు మాట ఇస్తే నిలబడేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే యాదవ్లు. వాళ్ళు జనరల్గా గీత దాటరు. ఆ స్టేజ్కి కూడా ఎప్పుడు కూడా ఆ స్టేజ్కి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు ఆ స్టేజ్ వరకు తీసుకోవలేదు మమ్మల్ని. వాళ్ళు 100% మా గురించి చర్చిస్తున్నారు. 100% చాలామందికి అవకాశాలు రావాలి, వస్తాయని నాకు నమ్మకం ఉంది. పార్టీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేనే ఇవాళ 10 సంవత్సరాలు కష్టపడితే నన్ను తీసుకొని సీదా రాజ్యసభలో కూర్చోబెట్టినాను. నేను అట్లా అంటేలే పార్టీ అధికారంలో లేకున్నాం. నేను అట్లా అంటే 25 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను నేను కష్టపడి. అంటే చదువుకుంటప్పుడే చదువు కొంచెం తక్కువ పడింది, ఆర్గనైజేషన్ ఎక్కువ చేసినాం మనం. కష్టపడటకు ఉంటుంది కొద్దిగా గొప్ప అన్నట్టు. సమయం వచ్చినప్పుడు 100% రిప్రజెంటేషన్ వస్తుంది. ఇవాళ ఒక మాట, ఇలా పార్టీ అధికారంలో రాకుంటే నేను రాజ్యసభ ఎందుకు అవుతుండే, ఇవన్నీ పంచాయతీలు ఎందుకు వస్తుండే? ఇలా పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు జిస్కి జిత్తి భాగ్యదారి ఉస్కి ఉత్తి ఇస్తదారి, ఎవరిది ఎంత వాట ఉందో అంత వాట రావాల్సిందే, అది వస్తుంది అని నాకు నమ్మకం ఉంది. పెద్దల దృష్టిలో ఆల్రెడీ ఉంది. సమయం వచ్చినప్పుడు అందరికీ ఏమేమి రావాలో తప్పకుండా వస్తాయి.
మరి ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ల కథ పంచాయతీల వరకేనా, మున్సిపాలిటీల కథ ఏంది, మళ్ళీ పోతే విద్యా ఉద్యోగ కథ ఏంది, ఈ మరి అది కూడా అవుతుందా లేకపోతే అంతే ఏమన్నా లోపటంగా ఇక మరి కాడెత్తేసే కోపే కొడుతుందా? సన్న బియ్యము ఖాళీ షో గురించి చేసినాము మేము, చేయలేము కదా. సన్న బియ్యం ఇంటింటికి పోతున్నాయి కదా, నడుస్తుంది కదా స్కీమ్ మొత్తం. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు అని చెప్పినాం, అది ఖాళీ ఫోటో ఫినిషింగ్ అయితే చేయలేము కదా. నడుస్తుంది కదా, నడుస్తుందా నడుస్తలేదా? రైతులకు రుణమాఫీ అని చెప్పినాం, అది ఫోటో ఫినిషింగ్ నడుస్తుంది కదా. ఇవాళ 10 సంవత్సరాల ఒక ఉద్యోగం ఇవ్వాలి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ దగ్గర 70,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరంలో ఇచ్చి చూపెట్టింది. ఇవన్నీ కాంగ్రెస్ అంటే చెప్పిన మాట మీద నిలబడుతుంది. మా దగ్గర చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే గత ప్రభుత్వంలో ఇటుక పెట్టి హాస్పిటల్ కట్టినట్టు బిల్డప్ ఇస్తుండే. మేము హాస్పిటల్ కూడా కడుతున్నాం కానీ ఇటుక పెట్టినంత పబ్లిసిటీ కూడా మేము చేసుకుంటలే. మేము చేసుకుంటాం 100%. ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. నీ అమ్మ 10 సంవత్సరాలు చేయని పనులన్నీ కూడా ఒక సంవత్సరం లోపలనే ఇంత పని చేసి చూపెడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నువ్వు నీకు ఎంత చెప్పినా కూడా నీకు కూడా మనసులో ఉండగా అరే ఏం పని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని చెప్పి చేస్తుందా అనిపిస్తలేదా? 100%, 42%. నువ్వు బీసీఏ కదా, నువ్వు కూడా రా, ఇక నీకు కూడా అవకాశం ఇస్తాం. ఎన్నో ఒక జాగాలో నువ్వు రా, ఎందుకు ఇక నువ్వు కూడా అవకాశం ఇచ్చుడే. ఇక ఏమంటారు మరి ఈ కోలు విసిపెట్టి ఆ కోలు వామ్మో, ఈ కోలు సరకుండా రాజకీయం వామ్మో, గద్దెలకి గారడ చేసి గరీబుల దోపిడీ చేసేది అనేదే వచ్చింది కథ. ఇక నాకెందుకు సారు ఈ రాజకీయం సలగకుండా, ఏదో నా ముసలి ఇంత గట్క పోస్తే తిని ఊక సప్పుడు గంట పోయేదానికి మళ్ళీ లేదో రచ్చ నాకెందుకు? అంతేనా కదా, చెదగాని పారానికి బుక్కర్ గట్కదాగి నిమ్మలంగా ఉండేదానికి నాకెందుకు? ఇంకా నీ సప్పుడు అసెంబ్లీలో వినిపించవచ్చు, లోక్సభలో వినిపించవచ్చు, ఏంటన్నా వినిపించడానికి సత్తా ఉంది నీకు. రేపు నీకు అవకాశం వస్తే నువ్వు తయారుగా నువ్వు గెలిచే స్థితిలో పార్టీ కాపాడుకుంటుంది. నిన్ను ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? ఓహో ఏమంటాడు చూడు, నాకు ఉగబుద్ధి పుట్టిస్తున్నావుగా. వామ్మో చిన్న సన్న పిల్లగాడు ఏం కాదే. ఇక కనుకనేమి అనిల్ కుమార్ యాదవ్ ఇక మరి ఏం చేస్తావో ఎట్టా చేస్తావో మా మనవరాళ్ళు కలవరిస్తూ ఉన్నారు. ఎక్కడ వాయమా 2500 నెలకు, ఎటు వాయమా తులం బంగారం అని ఊర్లో పోయి నా సౌతులు నన్ను బతకనిచ్చే లేదేగో. పెద్ద కొయ్యాగే చిన్న కొయ్యాక ఏం కాదు, మరి ఏం చెప్తాడో చూడు. ఇక మరి నన్ను అయితే మీరు ఇక అడగకుర్రి, నేనైతే ఇక పెద్ద మనిషి సేవలు చేస్తున్నా. ఎందుకైనా ఈయన పొద్దున్న లేస్తే ఆయనే ఉంటాడు, ఏడా రేవంత్ దగ్గరనే ఉంటాడు. అంటే బువ్వ కూడా మరి ఇంటికాడ తింటుడో తింటలేడు, మొత్తానికైతే ఎప్పుడు ఆయనే ఉంటాడు. కాబట్టి ఆయన చెవులు వేయాలనే నేను కూడా చెప్తున్నా సారు. మరి ఎట్లా చేస్తావు మా మనవరాళ్ళ కాట 2500 ఇయ్యకపాయే ఇస్తానే, అదొకటి. తులం బంగారం పెట్టివాయని కలవరిస్తున్నారు. ఏం చెప్తావు నా సముద్రకు? తాత నీకు కూడా తెలుసు 100%. దీంట్లో ఒక చిన్న విషయం నీకు చెప్పాలి. ఈ పోయిన ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఎన్ని అప్పులు చేసిరంటే మొత్తం దోసుకున్నారు తాత. మనకిప్పుడు వచ్చే రెవెన్యూతోని అందరినీ కాపాడుకుంటా ముందుకు పోతున్నాం. సంసారం చేస్తుంది మన ప్రభుత్వం. వాళ్ళు చేసిన అప్పులు ఎట్లున్నాయంటే చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళు మీరేమో 8 లక్షల కోట్ల పైసలకు అప్పులు చేసిరని మీరు డప్పు కొడుతుర్రు, మేము చేసింది 4 లక్షల కోట్ల పైసలకే. కాంగ్రెస్ వాళ్ళు అన్నీ ఊదర కొడుతురు అని వాళ్ళు చెప్పుక తిరుగుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళంతా బట్టవాజంలో అసలు దేశంలోనే ఉట్టలేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపమే ఈరోజు మన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. దోచుకున్నారు, ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా జాగ్రత్తగా ఎవరిపైన బడని పడకుండా మెల్లమెల్లగా అన్ని స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 100% సమయం వచ్చినప్పుడు దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇచ్చిన మాట మీద నిలబడతాం, 100% నిలబడతాం. చెయ్యేందే నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు మనం ఈ చెయ్యేంది నీ అమ్మ మంచిగా ఏం చెప్తున్నా